Hello all, in this video we are going to see the second unit of IoT, which is Internet of Things. And second unit lo mottham complete ga M2M, machine to machine and Internet of Things gurinchi untadi. Differences between the M2M and IoT and some other networks like SDN, network function virtualization, then architecture and SDN architecture. ఈ క్వశ్చన్స్ వస్తాయి సెకండ్ యూనిట్లోకి వెళ్ళి. ఓకే, లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. So watch the full video. Okay, the topics in second unit are: first, difference between the IoT and MDM. We know the IoT and MDM, right? Okay, software defined networks, which is shortly called as SDN, and network function virtualization, which is NFV. And the next, state the differences between SDN and NFV for IoT. Okay, స్టార్ మార్క్స్ పెట్టిన ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ SDN and NFV for IoT, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. And the basics of IoT system management with some protocols like netcosf, YANG and netconf and YANG. Actually pronunciation wrong, NETCONF, YANG, SNMP, NETOPER. So these are the protocols. ఈ protocols ఎందుకనంటే like IoT system ని మేనేజ్ చేయడానికి. ఓకే, అండ్ సమ్ అదర్ క్వశ్చన్స్ లైక్ ఎలా అడుగుతారనంటే, with the help of an E diagram explain the M2M architecture and explain the NFV architecture in detail and explain the architecture of SDN. And IoT management is required. Why? Like justified. Why IoT management? మనకు IoT management అనేది ఎందుకు అవసరం? ఓకే, దెన్ జస్టిఫైడ్, దాన్ని మీరు మీ వర్డ్స్లో రాయండి అని. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద సెకండ్ యూనిట్. ఫస్ట్ అయితే M2M చూద్దాము, దెన్ నెక్స్ట్ SDN చూద్దాము, నెక్స్ట్ NFV చూద్దాము. క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో నార్మల్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీకు ఈ ప్రోటోకాల్స్ ఉంది కదా, ఒక్కొక్క ప్రోటోకాల్, ప్రతి ఒక్క ప్రోటోకాల్ నేర్చుకోవాలి. 5 or 6 ఉంటాయి. అవి నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో మనకు గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ లిమిటెడ్ టాపిక్స్ కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, మేబీ షేర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ IoT అండ్ MDM, ఈ రెండు కవర్ అయిపోతాయి మనకు. అండ్ SDN ఇది రావచ్చు, ఇది రావచ్చు. లైక్ ఏబీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా చేసుకోండి. ఇది స్కిప్ చేసుకున్నా కూడా మిగతా టాపిక్స్ని పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే 5 నేర్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అండ్ ప్రతిదానికి ఆ డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హార్డ్ అవుతుంది ఇది. బట్ ఏం చేయండి అంటే, నేను స్కిప్ చేసుకోండి. టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ స్కిప్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ టు రీడ్ అండ్ టు లెర్న్, దట్స్ యువర్ విష్. ఓకే, ఒకవేళ మీకు హార్డ్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసుకోండి. బట్ ఇది స్కిప్ చేసినందుకు మిగతా టాపిక్స్ మాత్రం క్లియర్గా నేర్చుకోండి. లైక్ దీని డెఫినేషన్స్, దీని ఆర్కిటెక్చర్, దీని యూజెస్. ఓకే, M2M ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఒకటి అలా కంప్లీట్ నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఒక క్వశ్చన్ని మీరు సింపుల్గా రాసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ ద M2M, which is shortly called as the machine to machine communication. Okay, here M2M communication refers to the direct exchange of data between devices without human intervention. సో ఇక్కడ ఏమవుతాయంటే, డైరెక్ట్ 2 డివైజెస్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో అసలు మనము హ్యూమన్ అనేవారు అవసరం లేకుండానే కమ్యూనికేషన్ అనేది జరిగిపోతుంది. సో వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 devices will takes place. That is the M2M communication. Okay, it is non-IP based. It enables seamless automation, real-time monitoring and decision making in various industries like healthcare, smart cities, industrial automation and transportation. So ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, it will be used in the for monitoring and managing where ఇండస్ట్రీస్లో కావచ్చు, హెల్త్ కేర్లో కావచ్చు, స్మార్ట్ సిటీస్లో. సో నార్మల్గా IoT యూజ్ చేసేది దీనికి కూడా. ఓకే, సో there are some components of the M2M. They are like sensors and actuators. We know sensors which detects the environmental changes కదా. సో అలా, సో ఇక్కడ సెన్సార్స్ అండ్ యాక్టివేటర్స్ ఏం చేస్తాయంటే, ఎన్వైర్మెంట్ చేంజెస్ని డిటెక్ట్ చేసి డేటాని కలెక్ట్ చేసి డేటాకి రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఇట్ యూజెస్ సెల్యులర్ నథింగ్ బట్ డేటా మొబైల్ నెట్వర్క్, which is a 4G or 5G and the Wi-Fi or LPWA to transmit the data. సో ఏ నెట్వర్క్స్ యూజ్ చేస్తాయంటే, మేబీ వైఫై కావచ్చు, ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్స్ లైక్ వైడ్ ఏరియా నెట్వర్క్ కావచ్చు, అండ్ సెల్యులర్ నెట్వర్క్ 4G or 5G కావచ్చు. ఎందుకు? టు ట్రాన్స్మిట్ ద డేటా. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాంపోనెంట్ ఈజ్ here M2M protocols. So there are some protocols in the M2M communication. They are like MQTT and COAP, HTTP and AMQP for lightweight and efficient communication. ఇవి ఎందుకు ఈ ప్రోటోకాల్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ అచీవింగ్ ద ఎఫిషియంట్ కమ్యూనికేషన్ అండ్ లైట్ వెయిట్ కమ్యూనికేషన్. ఓకే, అండ్ IoT platforms and cloud. So here it process and analyze the collected data for decision making. సో ఎందుకు అని అంటే, లైక్ కలెక్ట్ చేసిన డేటాని ప్రాసెస్ చేసి డెసిషన్ మేక్ చేయడానికి, లైక్ డెసిషన్ తీసుకోనికి యూజ్ అవుతుంది. Okay, there are some applications of M2M. So
ఐఓటీకి అండ్ M2Mకి సేమ్ అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ హెల్త్ కేర్లో యూజ్ చేస్తాము, స్మార్ట్ సిటీలో యూజ్ చేస్తాము, స్మార్ట్ హోమ్స్లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద M2M అండ్ లెట్స్ సీ ద M2M ఆర్కిటెక్చర్. సో హౌ ఇట్ లుక్ లైక్స్ అనేది విత్ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద M2M ఆర్కిటెక్చర్ అని క్వశ్చన్ వస్తుంది. ఓకే, అప్పుడు డయాగ్రామ్ వేసేసుకోండి. నెక్స్ట్ దాని యొక్క కాంపోనెంట్స్ రాసేసుకోండి. సేమ్ లైక్ డివైస్ లేయర్ ఒకటి, గేట్వే ఒకటి, అండ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఒకటి, సర్వీస్ కన్జ్యూమర్స్ ఒకటి. సో ఇవే లేయర్స్, ఇవి రాసుకుంటే కూడా మార్క్స్ ఇవే రాసేసేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ హియర్ M2M డివైజెస్ ఫస్ట్లో, అండ్ దెన్ నెక్స్ట్ వీటి మధ్యలో M2M గేట్వే ఉంటుంది. ఓకే, M2M సర్వీస్ ప్లాట్ఫామ్ అండ్ M2M డివైజెస్ మధ్యలో M2M గేట్వే ఉంటుంది. ఇటు నుంచి ఇటు కమ్యూనికేషన్, అది డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ M2M devices and M2M services with having a center interface like M2M gateway. Okay, and the last one is like service consumer, who takes the services, right? You can see this, right? M2M area network domain, M2M service platform domain, user admin domain. Sorry for the bad handwriting. Okay, and this is a mobile section, like this is a mobile one, this is a service platform, and this is a gateway, and there are like some diagrams of log symbol and power symbol. Okay, this is a M2M device domain. Okay, please draw the picture and the next write the components of the M2M architecture. So the components are, so components of M2M architecture are, first one is device layer. So device layers ఏంటంటే like end devices and sensors. So it comprises sensors, actuators, RFID tags and embedded systems. Okay, దీనిలో ఏముంటాయి అంటే యాక్టివేటర్స్ ఉంటాయి, సెన్సివేటర్స్ ఉంటాయి, అండ్ RFID tags ఉంటాయి. ఓకే, ఇట్ కలెక్ట్స్ రియల్ టైమ్ డేటా అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద ఫిజికల్ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ ఏం చేశారంటే రియల్ టైమ్ డేటాని కలెక్ట్ చేసి ఎన్వైర్న్మెంట్స్తో ఇంటరాక్ట్ అనేది జరుగుతుంది, లైక్ స్మార్ట్ మీటర్స్, GPS ట్రాకర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ లేయర్, విచ్ ఇస్ అ నెట్వర్క్ లేయర్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఆర్ ఫెసిలిటేట్స్ డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ డివైజెస్ అండ్ సెంట్రల్ సర్వర్స్. ఇది ఏం చేశారంటే లైక్ ఇట్ ఎన్ష్యూర్స్ ద డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద డివైజెస్ ఆర్ సెంట్రల్ సర్వర్స్. The next one is, so it is also used, like it is uses wired and wireless networks for technologies. It ensures reliable and secure data transfer. ఇది ఏం చేశారంటే లైక్ పర్ఫెక్ట్, అక్యూరసీగా అండ్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ని అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ద నెక్స్ట్ మిడిల్ వేర్, విచ్ ఇస్ నథింగ్ బట్ గేట్వే. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద డివైజెస్ అండ్ క్లౌడ్ డేటా సెంటర్స్. సో ఇది ఏం చేశారంటే మీకు ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ డివైజెస్ మధ్యలో అండ్ క్లౌడ్ డేటా మధ్యలో. ఇట్ ప్రాసెస్ రా డేటా అండ్ ట్రాన్స్లేట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇది ఏం చేస్తారంటే లైక్ నార్మల్ డేటా ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి డిఫరెంట్ ప్రోటోకాల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఎఫిషియంట్ డేటా రూటింగ్ అండ్ మేనేజ్మెంట్. లైక్ అదొకటే కాకుండా లైక్ ఎటు నుంచి డేటా ట్రాన్స్ఫర్ కావాలి, లైక్ రూటింగ్. ఓకే, రూటింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది. ద నెక్స్ట్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్. ఇట్ హోస్ అప్లికేషన్స్ దట్ అనలైజ్ డేటా అండ్ జనరేట్ ఇన్సైట్స్. సో ఇది ఏం చేస్తారంటే కొన్ని అప్లికేషన్స్ని లైక్ డిప్లాయ్ చేస్తుంది. ఎందుకనంటే డేటాను అనలైజ్ చేయడానికి అండ్ మన ఇన్సైట్స్ ఉంటాయి కదా, లైక్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, వాటిని జనరేట్ చేయడానికి. ఇట్ ప్రొవైడ్స్ యూజర్ ఇంటర్ఫేస్, విచ్ ఈజ్ UI ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. ఇది ఏం చేస్తారంటే లైక్ యూజర్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద M2M ఆర్కిటెక్చర్ అండ్ M2M డెఫినేషన్స్ అండ్ డీటెయిల్ మేనర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద M2M. ఇదే M2M గురించి. లైక్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ SDN. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్స్. ఇందులో మన క్వశ్చన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద SDN అనొచ్చు, ఆర్ ఎక్స్ప్లెయిన్ ద SDN ఆర్కిటెక్చర్ అనొచ్చు. మేబీ రెండింటిని కలిపి అడగవచ్చు ఫర్ 15 మార్క్స్ or 10 మార్క్స్. ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద SDN అండ్ NFV. నెక్స్ట్ NFV చూద్దాము. సో ఫస్ట్ అయితే SDN ఈజ్ అన్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్ దట్ సపరేట్స్ ద కంట్రోల్ ప్లేన్ ఫ్రమ్ ద డేటా ప్లేన్. సో ఇక్కడ దీంట్లో ఏముంటాయి అంటే 2 ప్లేన్స్ ఉంటాయి, ఒకటి కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్. సో ఈ SDN ఏం చేస్తుంది అంటే కంట్రోల్ ప్లేన్, డేటా ప్లేన్ని సపరేట్ చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. ఎందుకు? టు మేనేజ్ అండ్ కంట్రోల్ ద నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ అండ్ మేనేజ్ చేయడానికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్స్కి ఇది యాక్సెస్ ఇస్తుంది. ఎలా అనంటే బై సపరేటింగ్ ద కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్. ఓకే, సో ఇక్కడ హార్డ్వేర్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద హార్డ్వేర్ ఇట్ యూజెస్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఓకే, దిస్ అప్రోచ్ ఎన్హాన్సెస్ ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ అండ్ ఆటోమేషన్. ఇది ఏం చేస్తాయంటే లైక్ ఇట్ ఇంప్రూవ్స్ వాట్ ఫ్లెక్సిబిలిటీని, స్కేలబిలిటీని, ఆటోమేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ వర్క్స్. ట్రెడిషనల్ నెట్వర్క్స్ హ్యావ్ కంట్రోల్ అండ్ డేటా ప్లేన్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ నెట్వర్క్ డివైజెస్. సో ఒక నెట్వర్క్ డివైజెస్లోకి నార్మల్గా ఏం ప్లేన్స్ ఉంటాయి అంటే కంట్రోల్ ప్లేన్ ఉంటాయి, డేటా ప్లేన్ ఉంటాయి, యాజ్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ, రైట్. సో అప్పుడు ఏం చేస్తారంటే SDN సెంట్రలైజ్ అనేది లైక్ కంట్రోల్ని సెంట్రలైజ్ చేస్తుంది, అంటే కంట్రోల్ ప్లేన్ని, డేటా ప్లేన్ని సపరేట్ చేస్తుంది. ఓకే, ఆ రెండింటికి యాక్సెస్ ఉండదు. ఇట్ అలౌస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ టు కంట్రోల్ అండ్ మేనేజ్ ద నెట్వర్క్ ట్రాఫిక్. అప్పుడు ఏం చేస్తుంది, సెంట్రలైజ్ చేశాక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్కి
నెట్వర్క్ కంట్రోల్ని, నెట్వర్క్ ట్రాఫిక్ కంట్రోల్ని యాక్సెస్ ఇస్తుంది వాళ్ళకి. ఓకే, SDN controllers use APIs like northbound APIs to communicate with applications and southbound APIs to control network devices. సో ఇక్కడ నార్మల్గా నార్త్బౌండ్ APIs ఎలా యూజ్ చేస్తానంటే ఇది అప్లికేషన్స్తో కమ్యూనికేట్ చేయడానికి SDN ఏం యూజ్ చేస్తుంది అని అంటే నార్త్బౌండ్ APIs, అండ్ నెట్వర్క్ డివైజెస్ని కంట్రోల్ చేయాలి అని అంటే సౌత్బౌండ్ APIస్ని యూజ్ చేస్తుంది. విచ్ వన్? SDN controllers. సో SDN controllers use northbound APIs to communicate with applications and SDN controllers use southbound APIs to control the network devices. Okay, and let's see the SDN architecture as well. So here SDN architecture is designed to improve the network flexibility, scalability and automation by decoupling the control and data plane. So as we said, ఎందుకు ఇక్కడ కంట్రోల్ ప్లేన్ డాటా ప్లేన్ డివైడ్ చేస్తుంది అని అంటే జస్ట్ టు ఇంప్రూవ్ ద నెట్వర్క్ ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ అండ్ ఆటోమేషన్. సో దీనిలో 3 మెయిన్ లేయర్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే లైక్ అప్లికేషన్ లేయర్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ అప్లికేషన్ లేయర్. దిస్ ఈజ్ ద టాప్ లేయర్ వేర్ నెట్వర్క్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ ఆపరేట్. సో ఈ లేయర్లో ఏం జరుగుతాయనంటే నెట్వర్క్ ఆపరేషన్స్ అనేవి, సర్వీసెస్ అనేవి ఆపరేట్ అయిపోతాయి. అప్లికేషన్స్ కమ్యూనికేట్ విత్ ద కంట్రోల్ లేయర్ వయా నార్త్బౌండ్. సో ఇక్కడ అప్లికేషన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అని అంటే బై యూజింగ్ ద నార్త్బౌండ్ APIs. సో ఎగ్జాంపుల్స్ లైక్ సెక్యూరిటీ యాప్స్ and load balancing apps. So second layer is control layer, which is nothing but SDN controller. So it is the brain of SDN. So SDN ki the brain anamata ante which operates all the actions. It is responsible for managing the network. Idi enduku network management kosamu. It uses southbound API to communicate with the network devices. So network devices toni communicate kavalante idi em chestadi ante southbound API ni use chestadi. Okay, it also, so here it manages the traffic flow dynamically. It implements security policies. So what are the examples of that? OpenDaylight, NOS, Cisco, CISCO, API-C. The next layer is infrastructure layer, which is the third layer, which is also called as a data plane. Okay, control plane ante SDN control layer. Okay, SDN adi. It is composed of physical and virtual network devices like switches, routers and access points. So దీంట్లో ఏముంటాయి అని అంటే లైక్ ఫిజికల్ డివైజెస్ ఉంటాయి అనమాట. అవి ఏంటి లైక్ స్విచెస్ కావచ్చు, రోటర్స్ కావచ్చు, యాక్సెస్ పాయింట్స్ కావచ్చు. సో దీస్ డివైజెస్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద SDN కంట్రోలర్. సో ఇవి ఏం చేసాయనంటే SDN కంట్రోలర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంది. ఎందుకు అని అంటే ఇండిపెండెంట్ యాక్షన్స్ తీసుకోకుండా. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ లైక్ స్కేలబిలిటీ ఇంక్రీజ్ అవ్వడము, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, కాస్ట్ రెడ్యూస్ అవ్వడం, ప్రోగ్రామబిలిటీ లైక్ ఇంప్రూవ్ అవ్వడం, ఎన్హాన్స్ అవ్వడం, సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది రావడం. ఓకే, this is about the SDN and SDN architecture. So let's see the differences between the SDN and NFV, which is a repeated question, which is almost 3 times repeated question. Okay, so this side SDN and this side NFV. So this is the properties of SDN and this is the properties of NFV. Okay, so in SDN it separates the control plane from the data plane to allow centralized network management. SDN ఏం చేస్తాయనంటే కంట్రోల్ ప్లేన్, డేటా ప్లేన్ని సపరేట్ చేస్తాయి. లైక్ ఎందుకు అని అంటే నెట్వర్క్ మేనేజ్మెంట్ని నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్కి ఇవ్వడం కోసం. NFVలో ఏం జరుగుతాయనంటే ఇట్ రీప్లేసెస్ హార్డ్వేర్ బేస్డ్ నెట్వర్క్ ఫంక్షన్స్. సో ఇక్కడ హార్డ్వేర్ బేస్డ్ ఫంక్షన్స్ని రీప్లేస్ చేస్తాయి దీంతో, సాఫ్ట్వేర్ తోటి. సో ఇక్కడ హార్డ్వేర్స్ యూజ్ చేయకుండా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాయి దీంట్లో NFVలో, నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్లో. ఓకే, సో సెకండ్ పాయింట్ ఈజ్ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ కంట్రోల్ అండ్ ప్రోగ్రామబిలిటీ. సో దీంట్లో ఏముంటుంది అంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్ కంట్రోల్ ఉంటుంది అండ్ ప్రోగ్రామబిలిటీ ఉంటుంది. సో దీంట్లో వర్చువలైజింగ్ నెట్వర్క్ ఫంక్షన్స్ అండ్ టు రెడ్యూస్ ద హార్డ్వేర్ డిపెండెన్సీ. ఎందుకు అని అంటే లైక్ కొన్ని ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ అంటే వర్చువలైజింగ్ నెట్వర్క్ ఫంక్షన్స్, అవి ఏం చేస్తాయి హార్డ్వేర్ డిపెండెన్సీని రిడ్యూస్ చేస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్, సో ద కంపోనెంట్స్ ఇన్ ద SDN ఆర్ SDN కంట్రోలర్, SDN అప్లికేషన్స్, ఓవర్ఫ్లో, ఎనేబుల్డ్ సిచ్యుయేషన్. ఓకే, దీంట్లో ఏముంటాయి అంటే VNF వర్చువలైజ్ నెట్వర్క్ ఫంక్షన్స్, NFVI నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ మేనేజ్మెంట్, ఇవి MANO. సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ఆప్టిమైజింగ్ నెట్వర్క్ ఫ్లో అండ్ ట్రాఫిక్ రూటింగ్. ఇది ఏం చేస్తుంది అని అంటే లైక్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ట్రాఫిక్ రూటింగ్ని క్లియర్ చేయడానికి, లైక్ రూటింగ్ మేనేజ్మెంట్ అనమాట, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి రూటింగ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇదేం ఫోకస్ చేస్తుంది అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ వర్చువలైజింగ్ అండ్ స్కేలింగ్ నెట్వర్క్ సర్వీసెస్ అండ్ డిమాండ్. ఓకే, సో సమ్ అదర్ పాయింట్స్ లైక్, సో ఇన్ ద ప్రోటోకాల్స్, SDNలో ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే ఓపెన్ ఫ్లో,
NET, CONF, REST APIs. These are the protocols used in SDN, and the protocols used in the NFV are KVM, VMware, and these are the cloud platforms. Okay, and SDN for connectivity. KVM, VMware అనేవి cloud platforms, and SDN అనేది protocol. So it is used for connectivity. So ఇది ఏం చేస్తాయనంటే it enhances network usability, like agility and program mobility. ఇది ఏం చేస్తాయి నెట్వర్క్ ఎజిలిటీ లైక్ ప్రోగ్రామ్ మొబిలిటీ అంటే లైక్ మూమెంట్ లైక్ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో ఇట్ రెడ్యూసెస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్స్ స్కేలబిలిటీ. ఎన్ఎఫ్ఈలో కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడము అండ్ స్కేలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎస్డిఎన్ అండ్ ఎన్ఎఫ్ఈ. సో ఓకే, నేను డైరెక్ట్ జంప్ అయ్యాను లైక్ ఎన్ఎఫ్ఈ ఎస్డిఎన్ డిఫరెన్సెస్కి వెళ్ళిపోయినా, బట్ ఎన్ఎఫ్ఈ మనం డిస్కస్ చేయలేము కదా. సో హియర్ ఇట్ ఈస్ ద ఎన్ఎఫ్ఈ, నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్. ఎన్ఎఫ్ఈ ఓకే, ఎన్ఎఫ్ఈ is a network architecture concept that virtualizes network functions. సో ఇది ఏం చేస్తారంటే నెట్వర్క్ ఫంక్షన్స్ని వర్చువలైజ్ చేస్తుంది. సో దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫైర్ వాల్స్, రౌటర్స్, లోడ్ బ్యాలెన్సర్స్. సో వర్చువలైజ్ కాకుండా ఇది ఏం చేస్తారంటే అండ్ రన్స్ దెమ్ యాజ్ సాఫ్ట్వేర్ ఆన్ జనరల్ పర్పస్ సర్వర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డెడికేటెడ్ హార్డ్వేర్ అప్లయన్సెస్. సో ఇక్కడ హార్డ్వేర్ అప్లయన్సెస్ యూజ్ చేయకుండా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద ఎన్ఎఫ్ఈ ఆర్కిటెక్చర్. NFV consists of three main components. There are three main components. They are like first one is virtualized network functions. So VNFs. So here virtualized network functions మనం అనుకున్నాము డిఫరెన్సెస్లో virtualized network functions ఉంటాయి. దాంట్లోనేమో SDNలో కంట్రోల్ ప్లేన్ అండ్ డేటా ప్లేన్ ఉంటుంది కదా. సో హియర్ దీస్ ఆర్ సాఫ్ట్వేర్ బేస్డ్ నెట్వర్క్ ఫంక్షన్స్ రన్నింగ్ ఆన్ వర్చువల్ మెషిన్స్. సో ఇవి సాఫ్ట్వేర్ బేస్డ్ నెట్వర్క్ ఫంక్షన్స్ అనమాట. దీని మీద రన్ అవుతాయి అంటే లైక్ వర్చువల్ మెషిన్స్ మీద రన్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ లైక్ వర్చువల్ ఫైర్ వాల్స్, వర్చువల్ రూటర్స్, virtual load balancers. And the next component is NFV infrastructure, which is NFVI. It provides the hardware and software environment for running virtual network functions. So ఇది ఏం చేస్తాయంటే వర్చువల్ నెట్వర్క్ ఫంక్షన్స్ని రన్ చేయడానికి హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని లైక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎన్వైర్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ NFV మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్. సో హియర్ ఇట్ ఇస్ షార్ట్లీ కాల్డ్ యాజ్ NFV. ఇది ఎందుకు అని అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లాయింగ్, మేనేజింగ్ అండ్ స్కేల్ వర్చువల్ నెట్వర్క్ ఫంక్షన్స్ డైనమికలీ. సో వర్చువల్ నెట్వర్క్ ఫంక్షన్స్ని డిప్లాయ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇది అవసరము. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఓకే, అండ్ ఇందులో కాంపోనెంట్స్ ఏంటి అని అంటే VNF మేనేజర్, విచ్ ఈస్ VNFM. సో దీన్ని చేస్తారంటే ఇట్ మేనేజెస్ ద ఇండివిజువల్ వర్చువల్ నెట్వర్క్ ఫంక్షన్స్ని ఈ VNF మేనేజర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాంపోనెంట్ ఇన్ దట్ ఈస్ NFV ఆర్కెస్ట్రా, which is NEVO. It oversees multiple VNFs and automates service provisioning. Okay, so another component is virtualized infrastructure manager. So it manages NFA resources. So if a network function virtualized infrastructure resource ఉంటుంది కదా, ఆ రిసోర్సెస్ని ఈ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ మేనేజ్ చేస్తుంది, విచ్ ఈస్ VIM. ఓకే, ఇవన్నీ NFV మేనేజ్మెంట్వి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ the benefits of the network function virtualization. benefits ఏంటి అంటే కాస్ట్ ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ, agility and flexibility, automation and energy efficiency. ఓకే, సో మనం డిఫరెన్సెస్ చూసినాము అండ్ SDN చూసినాము, NFV చూసినాము. సో ద లాస్ట్ టాపిక్ ఈజ్ సో హియర్ ద బేసిక్స్ ఆఫ్ IoT సిస్టమ్ మేనేజ్మెంట్ విత్ NetConf, YANG, SNMP, NET, NETO, PER, NETCOZF. సో ఇవి ప్రోటోకాల్స్ అనమాట. ఎందుకనంటే IoT సిస్టమ్ని మేనేజ్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటాయి ప్రతి నేర్చుకోనికి. ఓకే, చూద్దాము లైక్ వాట్ ఆర్. సో ఇది ఎందుకు బేసిక్స్ IoT మేనేజ్మెంట్ ఎందుకు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, మేనేజింగ్ IoT నెట్వర్క్స్ ఎఫిషియెంట్లీ రిక్వైర్డ్ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ కన్ఫిగరేషన్, మానిటరింగ్ అండ్ ఆటోమేషన్. సో ఇక IoT నెట్వర్క్స్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి ఓకే అవి ఏం అవసరము అని అంటే సమ్ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ అవసరము. So here the key technologies used in the IoT system management include NetConf, YANG, SNMP. So these like ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి మన సిస్టమ్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి లైక్ ఈచ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ డివైస్ కమ్యూనికేషన్, కన్ఫిగరేషన్ అండ్ డేటా మోడలింగ్. సో ఇక్కడ ఈచ్ అండ్ వన్ ప్రోటోకాల్ ఏం చేస్తాయనంటే లైక్ కమ్యూనికేషన్ మేనేజ్ చేయడం, కన్ఫిగరేషన్ మేనేజ్ చేయడం అండ్ డేటాని మోడల్ చేయడం. ఓకే, సో లెట్స్ సీ ఈచ్ వన్ బై వన్. So here first one is NETCONF, which is a network configuration protocol. It is a standardized protocol defined by IETF or RFC 62486. Okay, it is 6 for managing network devices. ఎందుకనంటే
ఇది ఈజ్ వన్ ఆఫ్ ద స్టాండర్డైజ్ ప్రోటోకాల్. సో దీని పర్పస్ ఏంటంటే నెట్వర్క్ డివైసెస్ని మేనేజ్ చేయడానికి. అండ్ ఇట్ యూజెస్ XML బేస్డ్ మెసేజింగ్ ఓవర్ SSH నథింగ్ బట్ సెక్యూర్ షెల్ ప్రోటోకాల్, TLS, HTTP ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్. ఓకే, సెక్యూరిటీ కమ్యూనికేషన్ కోసమే ఇవి ఏం యూజ్ చేస్తాయంటే XML బేస్డ్ మెసేజింగ్ యూజ్ చేస్తారు బై SSH, TLS, HTTP. సో ఇట్ వర్క్స్ వెల్ విత్ ద VANG ఫర్ డేటా మోడలింగ్. ఇది దేంతో వర్క్ అయితే అంటే VANG తోటి ఎఫిషియెంట్గా వర్క్ అయితే ఎందుకు ఫర్ అచీవింగ్ ద డేటా మోడలింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ YANG విచ్ ఈస్ ఎట్ అనదర్ నెక్స్ట్ జనరేషన్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే డేటా మోడలింగ్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ డేటా మోడలింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ విత్ ద NAT/CONF ఫర్ డిఫైనింగ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఆపరేషనల్ స్టేట్స్. ఓకే, అది ఏం యూజ్ చేస్తుంది అంటే ఇట్ యూజెస్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్ ఫర్ ఈజీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డివైస్ కన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏం చేస్తాయంటే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాయి. ఎందుకనంటే డివైస్ కన్ఫిగరేషన్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ఇంటరాపబిలిటీ అమాంగ్ డిఫరెంట్ నెట్వర్క్ వెండర్స్. వెండర్స్ నథింగ్ బట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, వారిలో ఇంటరాపరబిలిటీని, ఓకే, కనెక్టివిటీని మెయింటైన్ చేయడానికి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ SNMP విచ్ ఈస్ అ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ అ వైడ్లీ used protocol for monitoring network. So here I forgot to write the widely protocol I used. It is a widely used protocol for monitoring network devices like routers, switches and IoT sensors. ఎందుకంటే లైక్ రోటర్స్ని స్విచెస్ని IoT సెన్సర్స్ని మేనేజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ యూజెస్ ఏ ఏజెంట్ మేనేజర్ ఆర్కిటెక్చర్ వేర్ ఏజెంట్స్ రన్ ఆన్ డివైజెస్ అండ్ మేనేజర్స్ కలెక్ట్ ద డేటా. సో ఇది ఏం యూజ్ చేస్తారంటే ఏజెంట్ మేనేజర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తుంది. అక్కడ ఏజెంట్స్ అనేవాళ్ళు డివైజెస్తో ఉన్నాయి లైక్ డేటాని కలెక్ట్ చేసి మేనేజ్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ NETOPER అండ్ ఓపెన్ సోర్స్ NAT/CMN సర్వర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ మేనేజింగ్ ద నెట్వర్క్ డివైజెస్ యూజింగ్ YANG మోడల్స్. సో ఇది ఏం చేస్తాయంటే లైక్ ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ ద NetConf లైక్ NAT/CONF సర్వర్. సో ఇది ఏం చేస్తాయంటే నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేస్తారు బై యూజింగ్ ద YANG మోడల్స్. The next one is, so అదే కాకుండా it supports secure remote configurations of IoT systems. It works as an SDN controller for network automation. So network automation కి ఇది SDN control లాగా యాక్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది. The last one is NETCOZF which is a NETCOZF nothing but like here ZF is 0 footprint. Okay, 0 footprint అనమాట. So F is a footprint and Z is a 0. So NetConf is nothing but NetConf 0 footprint. It is a lightweight NetConf agent for resource constrained IoT devices. It allows IoT devices to be managed with a low processing and memory requirements. So ఇక్కడ IoT devices-ని ఎలా మేనేజ్ చేస్తారంటే with a low processing and memory requirements, less require of the memory. It works with a COAP MQTT ఫర్ ఎఫిషియంట్ IoT కమ్యూనికేషన్. సో దీంట్లో ఏం యూజ్ చేసుకుంటుంది, దీంతో వర్క్ చేయాలంటే COAP MQTT ఇవి ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, సో ద కంక్లూజన్ ఏంటంటే సో దీస్ టెక్నాలజీస్ ఎనేబుల్ ఎఫిషియంట్, ఆటోమేటెడ్ అండ్ స్కేలబుల్ IoT సిస్టమ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ టెక్నాలజీస్ ఎందుకు అని అంటే ఒక ఆటోమేటెడ్ అండ్ స్కేలబిలిటీ అనేది ఇంక్రీజ్ కానీ IoT సిస్టమ్ మేనేజ్మెంట్ని ఎఫిషియంట్గా మేనేజ్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద basics of IoT system management, all the protocols, and we have discussed all the topics like IoT, MTM, and difference between SDN and NFV. So an architecture of the SDN and NFV architecture. So ఇవే టాపిక్స్ వస్తే డోంట్ స్కిప్ ఆల్ ద టాపిక్స్. మీకు ఒకవేళ బేసిక్స్ అనేది లైక్ బేసిక్స్ ఆఫ్ IoT సిస్టమ్ మేనేజ్మెంట్ విత్ ప్రోటోకాల్స్ అనేది హార్డ్ అయితే అది స్కిప్ చేసి మిగతా టాపిక్స్ని లీవ్ చేయకుండా నేర్చుకోండి. పక్కా వస్తే మీరు పక్కా అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద సెకండ్ యూనిట్ అండ్ థ్యాంక్స్.